నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. జేపీసీ వేశారు దేనిపైన? వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్. దీనిపైన జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి తద్వారా వచ్చినటువంటి నివేదిక ద్వారా లోక్సభలో వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేటువంటిది ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింప చేసే విధంగా, అంటే పార్లమెంటులో వక్ఫ్ బోర్డును రద్దు చేయాలి, లేదంటే దాంట్లో మార్పులు చేర్పులు చేయాలి అనేటువంటి బిల్లు పైన, రద్దు చేయడం కాదు మార్పులు చేర్పులు చేయడం పైన, చట్టాన్ని మార్చేటువంటి అంశం పైన ఆ బిల్లులు తీసుకొస్తే ఉభయ సభల్లో కూడా వాదోపవాదాలు, చర్చోపచర్చలు, భిన్న వాదనల తర్వాత జేపీసీ వేసింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా చర్చకు తావిచ్చింది జేపీసీ. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అనేక మంది అనుకూలంగా వ్యతిరేకంగా వచ్చి వాదనలు వినిపిస్తున్నారు. వక్ఫ్ బోర్డు వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు వచ్చి తమ వివరాలు ఇస్తున్నారు. ఉండాలి అని ఎందుకనేటువంటి దానిపైన కొంతమంది ఇస్తున్నారు. ఈ అంశం పైన సోషల్ మీడియాలో ఒక విషయాలన్నీ బయటికి వస్తున్నాయి. వక్ఫ్ బోర్డు ఉండాల్సిందే, వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు వ్యతిరేకించాలనేటువంటి అంశం పైన జేపీసీకి డైరెక్ట్గా మనం ఒక మెయిల్ చేయవచ్చు. ఆ మెయిల్ చేస్తే మీ అభిప్రాయాలను ఇంగ్లీష్లో పంపించాలి అనేటువంటిది దాంట్లో ఉన్నటువంటిది. మీ అభిప్రాయాలను పంపించాలి. జేపీసీకి సంబంధించినటువంటి ఒక మెయిల్ ఉంది. ఆ మెయిల్కి పంపిస్తే సరిపోతుంది. జేపీసీ మెయిల్ సంబంధించినటువంటి అంశము మీకు చూపిస్తా. జేపీసీ మెయిల్ ఐడి జేపీసీ మెయిల్ ఐడి కాంటాక్టర్స్ జేపీసీ indiansteel.nic జాయింట్, సారీ ఇది కాదు, జేపీసీ ఆన్ వర్క్స్. జేపీసీ ఆన్ వక్ఫ్, ఇగో ఇది ఉంది. జేపీసీ వక్ఫ్ LSS@sansad.nic.in అనేటువంటిది ఇక్కడ ఉంది కదా, మనకు కనబడుతున్నది. దీనికి ఎవరైనా సరే మీ అభిప్రాయాలు అనుకూలంగా వ్యతిరేకంగా పంపించవచ్చు. లేదంటే ఇంగ్లీష్లో లేదా హిందీలో జాయింట్ సెక్రటరీ, లోక్సభ సెక్రటేరియట్, రూమ్ నెంబర్ 440, పార్లమెంట్ హౌస్, అనెక్స్, ఢిల్లీ, ఇది. లేదంటే మెయిల్ ఐడి జేపీసీ వక్ఫ్ LSS sansad.nic.in, ఇది ఈ మెయిల్ ఐడిలో పంపించదలుచుకున్నటువంటి వాళ్ళు ఈ మెయిల్ ఐడికి పంపించండి. ఎవరైనా అనుకూలంగా వ్యతిరేకంగా మీ సలహాలు సూచనలు, దానికి సంబంధించినటువంటి అంశం ఇది జేపీసీ. అయితే పోటాపోటీగా జరుగుతున్నాయా? దేశవ్యాప్తంగా జేపీసీ నివేదిక పంపించండి, ఆ మెయిల్ ఐడి పంపించండి, మీరు లెటర్లు రాయండి, మెయిల్స్ చేయండి అనేటువంటి అంశాన్ని ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు అనేటువంటి ఒక్కసారి చూడండి. ज्वाइंट पार्लियामेंट्री कमेटी के अंदर ये मौजूद है और ज्वाइंट पार्लियामेंट्री कमेटी ने राय मांगी है, तो इसलिए तमाम हजरात से, तमाम खातिन से, तमाम मर्दों से, बहन भाइयों से सबसे गुजारिश है कि सब अपनी अपनी राय पेश करें. घर का कोई भी मेंबर खाली ना रहे. बच्चे के पास मोबाइल है, अपने फोन के जरिए से इस बिल के खिलाफ राय पेश करें. याद रखिए, ఇది ఇప్పటిదాకా మనము 20 కోట్ల మంది ఉన్నాము. 20 కోట్ల మందిలో 20 లక్షల మెయిల్స్ మాత్రమే పోయినాయి, ఇంకా పోవాలని. ఇదే అంశము జేపీసీకి వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుకు మద్దతుగా ఎంతమంది ప్రచారం చేశారు. ఇగో మీరు చూసుకుంటూ పోతే ఒక విధంగా కాదు. ఇగో మెయిల్ చేసి ఆ మెయిల్కి సంబంధించినటువంటి వివరాలను పెట్టి క్యూఆర్ కోడ్ ఒకటి పెట్టి, జమైతే రజా ఏ ముస్తఫా అనేటువంటి వాళ్ళు క్యూఆర్ కోడ్ ఒకటి పెట్టారు. ఇగో ఇంకొకటి ఇట్లా క్యూఆర్ కోడ్ మొత్తం రిజెక్ట్ వక్ఫ్ బిల్ అనేటువంటి పేరుతోటి సోషల్ మీడియాను మొత్తం హోరెత్తిస్తున్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి లెటర్ ఇది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు హిందీలో, ఉర్దూలో, ఇంగ్లీష్లో
ఆర్ యు అవేర్ ఆఫ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ? ఇవో మీరు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే దాంట్లోకి వెళ్ళిపోతారు, డైరెక్ట్గా మీ మెయిల్ వెళ్ళిపోతుంది అనేటువంటిది. అంటే టెక్నాలజీని ఎట్లా వాడుకుంటున్నారు, ప్రతి ఒక్కరిని ఎట్లా ఎడ్యుకేట్ చేస్తున్నారు అనేటువంటి అంశం పైన ఒక్కసారి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అంశాలని చూడండి. ఇది జరుగుతున్నది. కానీ అదే ఈ జేపీసీకి వక్ఫ్ బోర్డ్ని అమెండ్మెంట్ బిల్లుకు మద్దతుగా ఈ దేశంలో ఇది ఒక్కటే కాదు, దీంట్లో ఎక్కడ ప్రతి చోట ఈ వెళ్ళి వాళ్ళ ఎక్కువగా గుమికూడేటువంటి ఏరియాల్లో వెళ్ళి మాట్లాడి మీటింగ్లు పెట్టి ఆ క్యూఆర్ కోడ్లు వాళ్ళకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాల్లో అంటించేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ క్యూఆర్ కోడ్ను అంటించేసిన చోట వెంటనే వెళ్ళిపోయే విధంగా చేస్తున్నటువంటి చర్యల్ని మనం గమనిస్తున్నాము. కానీ అనుకూలంగా వక్ఫ్ బోర్డు బిల్లుకు అనుకూలంగా ఎంతమంది ఇగో రిమూవ్ వక్ఫ్ బోర్డ్ అని పెట్టిన దాంట్లో ఒకటో రెండో అంతకంటే ఎక్కువ మీకు వివరాలు కూడా దొరకట్లేదు, ఎవరు స్పందించట్లేదు. మరి 20 కోట్లు ఉన్నాం, 21 లక్షల మెయిల్స్ పోతే 80 కోట్లు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి 80 లక్షల మెయిల్స్ అయినా పోయినాయా? 80 లక్షల మెయిల్స్ అయినా పోయినాయా? ఇది ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అంశం. సోషల్ మీడియాలో ఇవాళ రేపు సమాజంలో ఉన్నాం కాబట్టి, సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కాబట్టి మనము అసలు ఈ వక్ఫ్ బోర్డు బిల్ అమెండ్మెంట్ బిల్లు ఒకటి వచ్చింది, దీనిపైన జేపీసీ వేసిరు, దానికి మనం మెయిల్ చేయొచ్చు, ఉత్తరాలు రాయొచ్చు అనేటువంటి అంశం ఎంతమందికి తెలుసు? అసలు ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ ఎంతమందికి తెలుసు? దయచేసి మీడియాలో చూస్తున్నటువంటి వాళ్ళు, సోషల్ మీడియా చూస్తున్నటువంటి వాళ్ళు దీనిపైన ఒక్కసారి ఆలోచన చేయండి. వక్ఫ్ బోర్డు అంటే ఏమిటి? వక్ఫ్ బోర్డు బిల్ ఎందుకు వచ్చింది? వక్ఫ్ బోర్డు వల్ల వచ్చినటువంటి లాభాలేంటి, వచ్చినటువంటి నష్టాలేంటి, ఇప్పుడు వచ్చినటువంటి కొత్త బిల్ ఏమిటి, మోడీ సర్కార్ తెచ్చినటువంటి బిల్ ఏంటి, 1954లో తెచ్చినటువంటి బిల్ ఏమిటి, ఆ తర్వాత వచ్చినటువంటి 93లో ఏమో వచ్చినటువంటి బిల్ ఏంటి, 2091లో అనుకుంటా, తర్వాత 2013లో వచ్చినటువంటి బిల్ ఏమిటి, తద్వారా వక్ఫ్ బోర్డుకు పెట్టినటువంటి బాధ్యతలు ఏమిటి, వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాలేంటి, కోల్పోతున్నది ఏంటి అనేటువంటి అంశం పైన ఒక్కసారైనా ఆలోచన చేశారా? ఎంతమంది మెయిల్ పంపించారు, ఎంతమంది ఉత్తరం రాశారు, ఎంతమంది దీనిపైన అవగాహన ఉన్నది, ఎంతమంది దీన్ని మీడియాలో చూస్తున్నారు? మీ మొబైల్లో ఉన్నది, మీ మొబైల్ నుంచి డైరెక్ట్గా మెయిల్ చేయవచ్చు ఇంగ్లీష్లో లేదా హిందీలో. కొత్తగా వచ్చినటువంటి అమెండ్మెంట్ బిల్లుని మేము సమర్థిస్తున్నాము అనేటువంటి మాట. ఈ అంశం పైన ఒక్కసారి ప్రజలు ఎవరైతే ఈ అమెండ్మెంట్ బిల్లును మద్దతిస్తున్నారో మరొక్కసారి సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం చేసి, ఎక్కడైనా మీ ప్రార్థనాలయాల్లో మీకు సంబంధించినటువంటి మఠాలకు సంబంధించినటువంటి, లేకపోతే మీకు సంబంధించినటువంటి గురువులకు సంబంధించినటువంటి చోట దీనికి అమెండ్మెంట్ బిల్లుకు అనుకూలంగా ఒక్క చోట క్యూఆర్ కోడ్ కనబడిందా? ఏ ఒక్క చోట మీరు కొన్ని లక్షల గణపతి మండపాలు ఉన్నాయి, అక్కడ ఈ క్యూఆర్ కోడ్ పెట్టేసి మేము అమెండ్మెంట్ బిల్లుకు మద్దతు ఇస్తున్నాము, రిమూవ్ వక్ఫ్ బోర్డ్ అనేటువంటి ఒక క్యూఆర్ కోడ్ ఎక్కడైనా పెట్టారా? దీన్ని వాడుకున్నారా? వాడుకోలేదు. ఒక్కసారి ఆలోచించాలి, ఎవరికి భేదం ఉన్నది, ఎవరు ఏం చేస్తున్నారనేటువంటి అంశాన్ని ఒక్కసారి మననం చేసుకొని నెమరేసుకొని మనకు మనం ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఇది అనేటువంటిది ఒక్కసారి ప్రతి ఒక్కరు భారతదేశంలో ఎవరు ఎట్లా వాడుకుంటున్నారు, చట్టాలను ఏ లొసుగులను వాడుకుంటున్నారు, ఎవరు దాన్ని వినియోగించుకుంటున్నారు, ఎవరు దాన్ని పట్టించుకోకుండా మానేస్తున్నారు, ఎవరు తమ హక్కులను కోల్పోతున్నారు, ఎవరు లేనటువంటి హక్కులను పొందుతున్నారు అనేటువంటి అంశాన్ని దేశ ప్రజలంతా ఒక్కసారి కనిపెట్టకపోతే ఆ తర్వాత జరగాల్సినటువంటి నష్టం కానీ భరించాల్సింది ఎవరంటే మనం చూస్తున్నాం కదా, చరిత్ర అంతా ఎవరు భరించాలనో వాళ్ళే భరిస్తారో, ఆ మూల్యం చెల్లించాల్సింది ఎవరనేటువంటిది ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం లేదు.